లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే 30% పైగా పోలింగ్ జరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఉదయమే 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరైతే ఓటింగ్ వేసుకునే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద మాత్రం మందకోడిగానే పోలింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఎన్నికల అధికారులు నిర్వహించడం జరిగింది. మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మోడల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ అనేక రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండ తీవ్రతను తట్టుకోవడానికి టెంటును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నీరు మంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎండ తీవ్రత నుంచి ఓటర్లకు దాహం తీర్చడానికి కూడా చల్లటి నీటిని అందించడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఓటర్లు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు వైద్యపరమైనటువంటి సదుపాయాలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మోడల్ పోలీస్ స్టేషన్ల దగ్గర ఆకర్షణీయంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుందరవంతంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా కార్పెట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో కూడా ముఖ్యంగా జిల్లాలో పలుచోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఈ మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లను ఆకర్షింపే ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఓటర్లకు అన్ని రకాలుగా అంటే రాగానే ఒక పోలింగ్ కేంద్రానికి వచ్చినట్టుగా కాకుండా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ పెద్దపల్లి లోక్సభ పరిధిలో మాత్రం ఓటింగ్ షేర్లు అయితే ఉదయం పూట పెద్ద ఎత్తున అయితే బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం సమయానికి వచ్చిన వేర కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు మందకొడిగా వచ్చి పోలింగ్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో 4 లోపే ఓటర్లు ఎవరైతే ఉన్నారో పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ పూర్తిగా అవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా గంట సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో 5 గంటల వరకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోలింగ్ సమయం ఉండేది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గంట సమయం అదనంగా పెంచాలని చెప్పేసి అయితే వివిధ రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కేవలం 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. కానీ మిగతా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు 4 గంటల వరకే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన ప్రజలు మాత్రం 6 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి వచ్చినటువంటి ప్రతి ఓటరు కూడా 6 గంటల సమయం దాటిన తర్వాత కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చెదురుమదురు సంఘటనలు అంటే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే వాటిని రెక్టిఫై చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కొన్ని బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఓటర్లు అయితే స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఓటర్లు అయితే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈవీఎం చిట్టీలు సక్రమంగా పోలింగ్ చిట్టీలు తమకు సక్రమంగా అందలేదు అని చెప్పేసి కొంత చోట ఓటు హక్కు ఉన్నప్పుడు కూడా తమకు పోల్ చిట్టీలు అందించలేదు అన్నటువంటి కొన్ని సంఘటనలు అక్కడిక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అంతకుమించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ డ్రోన్ కెమెరాలతో అయితే నిఘా కొనసాగుతుందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటు గోదావరి ప్రాణహిత తీరం వెంబడైతే డ్రోన్ కెమెరాల నిఘా మధ్య ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఓ పక్క తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఇటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి తెలంగాణ పోలీసు అదేవిధంగా కేంద్ర బలగాలతో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓటర్లందరికీ ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఓటర్లకు, వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించడం చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 తర్వాత ఎంత మేరకు పోలింగ్ నమోదవుతుందో అయితే వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.